నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. ఈ JN1 వేరియంట్ గురించి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ మాస్క్ కంపల్సరీగా యూజ్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇదే చెప్తారు, మాస్క్ అసలు ఎందుకు యూజ్ చేయాలని చాలామంది క్వశ్చన్ చేస్తారు. మాస్క్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఒకటి మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాదు, మీ వల్ల వేరే వాళ్ళు కాపాడబట్టడానికి కూడా మాస్క్ యూజ్ చేయాలి. ఏంటి అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం అంటే బయట నుంచి ఎయిర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులేట్ అయ్యి మీ లంగ్స్లోకి వెళ్ళకుండా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, మీరు యంగ్ పీపుల్ అయ్యుండి అంటే 30స్లోనో 20స్లోనో ఉండి మీకు సిమ్టమ్స్ ఏమి లేకుండా మీ లోపల వైరస్ ఉన్నా కూడా అది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి కూడా మాస్క్ ఉపయోగపడుతుంది. అంటే ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి, మీ లోపల ఉండి మీకు సిమ్టమ్స్ లేకుండా, మీకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండటం వల్ల మీకు సిమ్టమ్స్ లేవు అంటే ఇబ్బందులు లేవు, కానీ మీరు మాట్లాడినప్పుడు కానీ మీరు దగ్గినప్పుడు కానీ ఆ వైరస్ బయటికి వెళ్ళే అవకాశం ఉంది మీలో నుంచి. అది ఎవరికైతే ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి గనక తగిలితే వాళ్ళకి వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నది. సో రెండు విధాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది మాస్క్ పెట్టుకోవటం వల్ల. ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి సోషల్ డిస్టెన్సింగ్. ఎప్పటి నుంచో మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మనము డిస్టెన్స్ అనేది మినిమం 1 మీటర్ డిస్టెన్స్ ఆర్ 6 ఫీట్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఇది ఎందుకని ఇప్పుడు ఇంత స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందంటే, మనకి అప్కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ పొంగల్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ఇందులో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. సో ఎవరైతే ఎక్కువ రిస్క్లో ఉన్నారో ఆ పేషెంట్స్ 100% చేయాలి. జనరల్ పాపులేషన్ కూడా, రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు కూడా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది కంపల్సరీ అండి, టు అవాయిడ్ ద స్ప్రెడ్. ఈ స్ప్రెడ్ కనుక ఆపటానికి మనం కృషి చేసిన వాళ్ళు మొత్తం మనం అలా చేస్తే. ఇంకొకటి లాస్ట్ పాయింట్, ఏదైతే ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళినప్పుడు డోర్ నాబ్స్ కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, బస్లో ఉన్న రైల్స్ కానీ, ఏవైతే ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని పట్టుకోకుండా అవాయిడ్ చేయాలి. లేదంటే ఒక గ్లౌ కానీ ఏదైనా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పెట్టి దాన్ని పట్టుకోకుండా అవాయిడ్ చేసి ఇంటికి రాగానే గ్లౌ తీసేసి హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంకొకటి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, ఇంట్లో తినే ముందు కానీ, పిల్లల్ని పట్టుకునే ముందు కానీ, పిల్లల్ని ఎత్తుకొని తిప్పేట ముందు కానీ పర్ఫెక్ట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అంటే ఫాలోయింగ్ ద ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ప్రోటోకాల్. ఈ 4 కనుక మీరు ఫాలో అయితే 100% మీరు JN1 వేరియంట్ నుంచి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు.